ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ చూడండి 3:30 అయితుంది. సో, బస్ స్టాప్‌లో ఉన్నా. మా ఫ్యామిలీ అయితే జస్ట్ ఇప్పుడు ఆ బస్ ఎక్కేసారు. ఇక నేను కూడా బైక్ తీసుకొని రెడీ అయిపోతున్నా. ఎంత తొందరగా అయితదో అంత తొందరగా వెళ్దాం అనుకుంటే చాలా లేట్ అయిపోయింది. క్రౌడ్ అయితే చెప్పొద్దు మామూలుగా కాదు భయ్యా. సండే రోజు వస్తే నరకమే ఇక. వీకెండ్‌లో వచ్చినామంటే ఇక ప్లాన్ చేసుకోవాలన్నమాట. టార్చర్ ఎక్కువ ఉంటదని చెప్పి. సో, వీకెండ్‌లో కాకుండా మండే టు ఫ్రైడే లోపల వస్తే టెన్షన్ ఉండదు. ఇంకా ఇక్కడ నుంచి అయితే దగ్గర దగ్గర ఒక 40 మినిట్స్ టైం పడుతుంది ఇంటికి వెళ్ళడానికి ఈజీగా. డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ టైంలో కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్య నాకు తెలిసి ఐ థింక్ నిన్న నుంచి ఇవాళ నుంచి అమలైంది అనుకుంటా. ట్రాఫిక్ రూల్స్లో మార్నింగ్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్ చేయాలని చెప్పి. సో ఇక నైట్ టైమే డ్రంక్ అండ్ డ్రైవ్ అనుకుంటే మార్నింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది భయ్యా. ఇక చూసుకొని పర్లేదు మంచిదేలే. చాలామంది తాగి డ్రైవ్ చేస్తుంటారు. చాలా అంటే చాలా డేంజరస్. ఎందుకంటే చాలామంది యాక్సిడెంట్ అవుతుంటాయి కదా. సో అది సేఫ్టీ పర్పస్కి చాలా బెటరే. బండి కండిషన్ అయితే మరి దారుణంగా అంటే దారుణంగా ఉంది నిజంగా. సర్వీసింగ్ చేయించాలి ఇక. ఎట్లా అంటే మొత్తం ఫుల్లీ అడ్వెంచర్ చేసి ఎట్లా అయిపోతే బురద బురద అట్లా అయిపోయింది ఆ బండి. సో ఇక వీలైతే రేపు లేదంటే ఎల్లుండి అయితే ఫస్ట్ సర్వీసింగ్ ఇచ్చేస్తా బండి. అండ్ మనకి సస్పెన్షన్కి రబ్బర్స్ ఉంటాయి కదా. సో ఆ రబ్బర్ కూడా లెఫ్ట్ ఒకటి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు చూసిన షాక్ అయిపోయినా ఏంది ఇంత డ్యామేజ్ అయింది. సో ఆ రబ్బర్స్ కూడా చేంజ్ చేయించేస్తా. సో కంప్లీట్గా ఎట్లా అంటే కొత్త బండిలాగా రెడీ అయిపోవాలి మన బండి. సో అట్లా సర్వీస్ చేయించేసేద్దాం. నాకు ఫస్ట్ ప్రయారిటీ సర్వీస్. నేను మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ సర్వీసింగ్ చేస్తాను. ఎందుకంటే అంతా తిరుగుతాం బండి మీద. సో మనం సర్వీస్ టైంకి చెప్పకపోతే సో బండిల్లో హ్యాండ్కి వచ్చేస్తాయి. చాలామంది టైంకి సర్వీసింగ్ చెప్పారు. నేను మ్యాక్సిమం ఒక సర్వీస్ టైం వచ్చినప్పుడు ఒక 500 కిలోమీటర్స్ ఎక్కువ తిరుగుతా. దాని తర్వాత మళ్ళీ కంపల్సరీగా సర్వీస్కి అయితే ఇస్తాను. నేను గుట్ట దగ్గర నిజమే చెప్తాను కదా. అసలు అసలు ఏం మెయింటైన్ చేస్తున్నారేమో చాలా అంటే చాలా ఘోరంగా ఉంది చెప్పాలంటే. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దర్శనం అయిపోయి మనం రిటర్న్ వస్తాం కదా. రిటర్న్ వచ్చేటప్పుడు అసలు ఒక 5-6 బస్సులు అట్ ఎ టైం వచ్చినా కూడా అస్సలు చెప్తున్నా కదా అస్సలు సరిపోవట్లేదు. జనం అయితే ఇరుక్కొని వెళ్ళాల్సి వస్తుంది. పాపం చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు. మా ఘోరంగా ఉంటుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బెటర్ కార్ తీసుకొని డైరెక్ట్ పైకి వెళ్ళిపోండి. ప్రశాంతంగా హాయిగా టెన్షన్ ఉంటుంది. సో బస్సులలో ట్రావెల్ చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. కొంచెం దూరమే, జస్ట్ 3 కిలోమీటర్స్ జస్ట్ పైనుంచి కిందికి రావాలన్నా చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. పిల్లలను తీసుకునే మనం అంటే మెయింటైన్ అంటే లైక్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ పిల్లలు అంటే అమ్మ కష్టం. చిన్నపిల్లలు ఉంటే ఇంకా మరీ దారుణం నిజంగా చెప్పాలంటే. సో గుట్టకి వెళ్ళేటోళ్ళు పైకి వెళ్ళే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా బస్ సిస్టమ్ నాకు అర్థం కాదు. ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి ఇట్లా ఆఫ్ పెట్టారు. అదేందేమో డైరెక్ట్ ఒకటేసారి పైకి పెట్టేసి అయిపోతుంది కదా. ఇది ఒకటే నాకు కొంచెం డిసప్పాయింట్ చాలా అనిపించింది. మొత్తం పండ్లు అమ్ముతున్నారు అన్నీ. మామిడికాయలు, నేరేడు గింజ పళ్ళు, జామకాయలు, మొక్కజొన్న ఇవన్నీ అమ్ముతున్నారు లైన్గా. సో జస్ట్ టోల్ ప్లాజా క్రాస్ కాగానే మొత్తం అవే ఉన్నాయి. చాలామంది తీసుకుంటున్నారు. కొంచెం వీళ్ళ దగ్గర ఏంటంటే జస్ట్ వాళ్ళ నార్మల్గా ఏంటంటే పొలాల దగ్గర అట్లా ఇట్లా ఉంటాయి. కొంచెం న్యాచురల్గా తినొచ్చు. ఏమైనా సిటీలో తినేటవన్నీ ఇక డౌటే. మొత్తం హైబ్రిడ్ మాలే. వెదర్ చూడండి భయ మంచి క్లౌడీగా ఉంది. ప్లస్ ఎండ కూడా కొడుతుంది. మస్తు ఉంది వెదర్ అయితే. సూపరు సూపర్. ఇట్లా హైవేలా ఈ వెదర్లో వెళ్ళాలి లాంగ్. ఇంకా మజా వచ్చేస్తుంది అసలు. కంప్లీట్గా ఫుల్ ఎట్లా అంటే బందోబస్తు చేసుకొని వెళ్ళిపోవాలి లాంగ్ ఎటన్నా. మంచిగా ఒక 1000 కిలోమీటర్ అట్లా మజానే వేరే ఉంటుంది అసలు. అయ్యా అదేంటి తొందరగా వచ్చేసినాం మనం గట్కేసరికి. నాకైతే జస్ట్ ఏదో ఇట్లా ఒక 10-15 నిమిషాలలో వచ్చేసిన ఫీలింగ్ అనిపించేసింది. వెళ్ళేటప్పుడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళినా కదా అనిపించేది. బట్ ఇప్పుడైతే మరీ ఒక 10-15 నిమిషాలలో వచ్చేసినా కదా అనిపించింది. ఇంకా నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా స్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన. నార్మల్గా 50 యావరేజ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన. రోడ్ స్పీడే 80 ఉంది. బట్ ఆయన కూడా 50 మెయింటైన్ చేసినా కూడా ఆయన తొందరగానే వచ్చేసాను నేను. మనకి గుట్టనే ఇంకా ఇంత దగ్గర అంటే స్వర్ణగిరి ఇంకా సగం దూరం ఉంది. ఓహో చాలా తొందరగా వచ్చేసినాం అయితే మనం. బాడీ మొత్తం స్ట్రెస్ అనిపిస్తుంది. ఆ పబ్లిక్లో నెట్టుకుంటూ వెళ్ళేసరికి గాలి ఆడక మొత్తము బాబా మరి ఘోరంగా నిజంగా. అట్లీస్ట్ ఇంకా హైలైట్ ఏంటంటే మేము నార్మల్గా తొందరగా వెళ్ళిపోతాం అని చెప్పి ఆలోచించుకున్నాం. తొందరగా మార్నింగ్ వెళ్తే తొందరగా వెళ్ళిపోతాం కదా అని అనుకుంటే ఇవాళ పోయి సండే కదా ఎంత తొందరగా వెళ్ళినా లాభం లేదులే. సండే రోజు వెళ్తే వీకెండ్స్ వెళ్ళినామంటే ఇంకంతే టైం మినిమం 4 to 5 hours ఈజీగా డిసైడ్ అయిపోవాల్సింది ఖచ్చితంగా. రూమ్కి రాగానే ఎంత హాయిగా అనిపించింది. ఫ్యాన్ కింద కూర్చోగానే బాగా చల్లగా అనిపించింది. మళ్ళీ అది అయిపోయిందా మళ్ళీ ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా ఇంటికి. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతూనే ఉన్నాం. ఇక దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. ఆల్మోస్ట్ నారాపల్లి జస్ట్ క్రాస్ అయినాం. నెక్స్ట్ నారాపల్లి తర్వాత మనం మేడిపల్లి వస్తుంది పక్కనే కాబట్టి మా అంటే ఒక 5 minutes లోపలనే వెళ్ళిపోతా. ఎక్కువ టైం కూడా పడుతుంది. సో మా వాళ్ళు ఆల్రెడీ బ్యాక్ బస్లో వస్తూనే ఉన్నారు.
సో నేను ఫస్ట్ ఏంటంటే ఈ లగేజ్ వెళ్ళి ఇంటి దగ్గర పెట్టేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అంటే ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఒక లోపలికి 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ నేను పిక్ చేసుకోవడానికి మళ్ళీ బయటికి రావాలి. ఈ ట్రిప్ అయితే ఇది గాయస్. సో పార్ట్ 1 పార్ట్ 2 లాగా అనుకుంటున్నా. ఇంకా ఇది గాయస్ మనం అయితే ఆల్మోస్ట్ హోమ్కి అయితే రీచ్ అయిపోయినాం. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. తప్పకుండా కంపల్సరీ లైక్ చేయండి, ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మెయిన్గా ఇంకొకటి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇంకా అది మరొక వీడియోతో కలుద్దాం. అంటే నేను కీప్ స్మైలింగ్. టాటా, సీ యు, బాయ్.